మినిమం 2000, మ్యాక్సిమం 4000. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభాలు. 80% ఓటింగ్ సాధనే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోల్ మేనేజ్మెంట్ షురూ చేసిన పార్టీలు, ఇంటింటికి తాయిలాలు ప్రకటిస్తున్న లీడర్లు, తమ పార్టీ వీక్ ఉన్న చోట నగదు పంపిణీ. బస్తీ ఓటర్లే వారి ప్రధాన టార్గెట్. ఇప్పటికే తొలి దశ పంపిణీ పూర్తి చేసిన ఓ పార్టీ నేటి నుంచి రెండో దశ ప్రారంభం. రంగంలోకి ఇతర పార్టీలు సైతం కూడా ఇతర పార్టీలే ఉన్నాయిగా. ఇప్పుడు ఉన్నదే 2 పార్టీల మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ ఏంది? బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ. నేను నిన్ననే చూసినాం, ఒకరేమో ఒక పార్టీ ఏమో 2500 రూపాయలు ఒక చీర ఇస్తూ ఉన్నారు ఒక పార్టీ, ఇంకోరేమో 2000 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఓపెన్గా. ఇంకా అవసరమైనట్టయితే ఉంటే కొంత ఎటమాటమైనట్టయితే ఉంటే ఇంకొక 1000 రూపాయలు కూడా అటు ఇటుగా కూడా పంచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఆల్రెడీ 90 నుంచి 95% ఇప్పటికే పంపిణీ పూర్తి అయిపోయింది. మొత్తం ఓటర్లకు పైసలు చేరిపోయినాయి 90 నుంచి 95%. ఎందుకంటే ఎందుకు పైసల్ని ముందుగా ఎందుకు పంచుతున్నారు అంటే, ఒకవేళ కనుక అదే రోజు కనుక అదే రాత్రి కనుక పంచడానికి వీలు కాకపోతే, వర్షం వచ్చో లేకపోతే ఉన్నటువంటి తనిఖీలు ఎక్కువైపోయో, పోలీసులు తిరగడమో గస్తీలు గాయడం ఉన్నదనుకో, ఆ రోజు పైసలు పంచనట్టు ఉంటే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగానే చదువుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో 2 రోజుల ముంగటి నుంచే మొదలుపెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. నేటితో ప్రచార పర్యం ముగినుంది. ఈ క్రమంలోనే పార్టీలు ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ కోసం రంగంలోకి దిగాయి. సాధారణంగా ఈ ప్రక్రియ ఎన్నికల ప్రచారం ముగిశాక జరుగుతుంది. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం శుక్రవారం రాత్రి నుంచే ప్రధాన పార్టీ లీడర్లు యాక్షన్లోకి దిగారు. తమ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి ఓటర్లను కలిసి డబ్బులు పంచుతున్నట్టు ప్రచారం సాగుతుంది. ఒక్కో ఓటరుకు కనిష్టంగా 2000, గరిష్టంగా 4000 పంపిణీ చేస్తున్నట్లు టాక్. అయితే ఎన్నికల సంఘం నిఘా ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఓ ప్రధాన పార్టీ ఇప్పటికే డబ్బులు పంపిణీ పూర్తి చేసినట్లు స్థానికంగా డిస్కషన్ జరుగుతుంది. స్థానికంగా మొత్తం అంతా కూడా ఇక్కడికిక్కడ అయిపోయినాయి. 2000 నుంచి ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఆ తర్వాత స్థానికేతరులను బయటికి పంపేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక బలగాలను మోహరించనుంది. ఈలోపే ప్రధాన పార్టీలు డబ్బుల పంపకానికి తెరలేపినట్టు ప్రచారం సాగుతున్నది. ప్రధానంగా నియోజకవర్గంలోని బస్తీలపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. అక్కడ ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కొక్కరికి కనిష్టంగా 2000, గరిష్టంగా 4000 ఇస్తున్నట్టు ప్రచారం కొనసాగుతున్నది. ఈ విషయం గ్రహించిన మరో పార్టీ అంతే స్థాయిలో లేకపోతే అంతకంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఓటర్లు సైతం పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారే కానీ తమకు ఇవ్వలేదని బయటికి వచ్చి ఆందోళన చేయడం లేదు. ఇచ్చిన డబ్బును తీసుకొని మౌనంగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అంటే దాదాపుగా 2 లక్షల మంది ఓటర్లకు పంపకాలు. ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఎలాగైనా గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకున్నాయి. అందుకోసం విచ్చలవిడిగా డబ్బులు పంచేందుకు సిద్ధమైనట్లు విమర్శలున్నాయి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో సగం మంది ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రధాన పార్టీలు టార్గెట్కు పెట్టుకున్నట్లు చర్చ జరుగుతున్నది. డబ్బులు తీసుకున్న ఓటర్లలో 80% మంది తమకు అనుకూలంగా ఓటు వేస్తే గెలుపు సులభతరం అవుతుందని అంచనాలు వేస్తా ఉన్నారు. నేటి నుంచి 2వ విడత జూబ్లీహిల్స్ ఓటర్లకు తాయిలాలు పంచడంలో భాగంగా రాజకీయ పార్టీలు మొదటి దశను పూర్తి చేసినట్టు తెలిసింది. ఇప్పటికే నగదుతో పాటు చీరలు, కుక్కర్లు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు. వేల సంఖ్యలో వీటికి ముందుగానే ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకున్నారు. వాటన్నిటినీ తమకు అనుకూలమైన ఓటర్లకు అందించే కార్యక్రమంలో పార్టీ క్యాడర్ బిజీగా ఉన్నారు. 2వ దఫా ఆదివారం నుంచి పంపిణీ చేయనున్నట్టు సమాచారం. ఎక్కడైనా ఎవరైనా మిస్ అయిన వారితో పాటు తమకు తక్కువగా అందాయని అసంతృప్తితో ఉన్న వారికి కూడా అందించేటువంటి పనిలో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక దఫా అయిపోయింది, ఇప్పుడు 2వ దఫాకు వచ్చింది అన్నట్టుగా. ఇక ఆల్రెడీ అయిపోతుంది. నాకు తెలిసి రేపటి వరకు కూడా ఏముండదు, రేపటి వరకు క్లోజ్ అయ్యి అంతా కూడా. ఇప్పటికే ఓ పార్టీ పంపకాలు కూడా పూర్తి అయిపోయినాయి. ప్రచార పర్వం ముగిశాక డబ్బుల పంపకానికి ఇబ్బందులు వస్తాయని గ్రహించిన ఓ ప్రధాన పార్టీ ముందుగానే పని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. 2 రోజులుగా రాత్రిపూట లీడర్లు, కార్యకర్తలను మోహరించారు. తమ పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో డబ్బులు ఇచ్చినట్టు ప్రచారం సాగుతున్నది. ఆ సమయంలో ఒక్కో ఓటరుకు 2000 ఇచ్చారని టాక్ ఉంది. మరో దఫా ఓటుకు మళ్లీ 2000 ఇచ్చేందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారని, ఆ ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రి తర్వాత షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంటే మొత్తానికి 2000 నుంచి 4000 రూపాయలు ఒక్కొక్క సంబంధించినటువంటి ఓటర్కి ఉండబోతా ఉన్నది అన్నట్టు. కాస్ట్లీ ఎన్నిక అన్నట్టు. ఇది కాస్ట్లీ ఎన్నిక. వాళ్ళు 4000 ఇస్తే వీళ్ళు ఇంకో 2000 ఇస్తారు, వాళ్ళు 1000 రూపాయలు, 7-8 ఓట్లు, 7-8 రూపాయలు అయితే మాత్రం ఒక ఓటర్కి అయితే చేరుతాయి. దయచేసి సరే పైసలు తీసుకున్నా తప్పేం లేదు, పైసలు తీసుకొని ఓటేయడం కూడా తప్పే కాదన్నట్లు. సో వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకుంటారు. కానీ ఎవరైతే మనకు అవైలబుల్లో ఉంటారో, ఎవరైతే మన పనులు చేస్తారో, ఎవరైతే మనకు ఆపద ఉంటుందని చెప్పేసి మనం పిలవగానే వచ్చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మాత్రమే ఓటేయండి. పైసలు ఇచ్చిళ్ళు, వాళ్ళు 4000 ఇచ్చిళ్ళు, వీళ్ళు 2000 ఇచ్చిళ్ళు, వాళ్ళు 1000 ఇచ్చిళ్ళు అన్నటువంటి విధంగా కాదు.
1000 ఇచ్చినటువంటి అభ్యర్థి మంచోడే కావచ్చు, రూపాయి ఇవ్వనటువంటి వ్యక్తితో మంచోడే కావచ్చు. వ్యక్తిగతంగా మంచోడైనటువంటి వ్యక్తికి చేయండి. 5000 ఇచ్చినటువంటి వ్యక్తి మంచోడు కాకపోయినట్లయితే 5000 ఇచ్చిండు కదా అని చెప్పి చేసినట్లయితే మనం తప్పులోకి ఆవేసినట్టే.